జాతీయ మహిళా కమిషన్ భారత రాజ్యాంగంలో ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం మహిళలకు కల్పించిన రక్షణలను పర్యవేక్షించడం వీరి యొక్క ప్రధాన విధి. ఇప్పుడు ఈ కమిషన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రధానంగా ఈ కమిషన్ పార్లమెంట్లో చట్టబద్ధం అయిన రోజు వేరు, ఈ కమిషన్ ప్రారంభించిన సంవత్సరం వేరు. ఈ రెండు వేరువేరుగా ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే భారత మహిళా కమిషన్ గురించి ప్రధానంగా ఈసారి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ కమిషన్ గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భారత మహిళా కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్పర్సన్ ఇటీవలే మరణించారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కమిషన్ గురించి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత మహిళా కమిషన్ విషయానికి వస్తే 1990లో పార్లమెంట్ చట్టం చేయడం జరిగింది. 1992లో ఈ మహిళా కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సభ్యుల సంఖ్య +5, ఒక చైర్పర్సన్, 5 సభ్యులు కలిగి ఉంటారు. దీంట్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన మహిళలు ఖచ్చితంగా ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఈ 1+5 మెంబర్స్ని ఎన్నుకుంటుంది. అలాగే ఒక మెంబర్ సెక్రటరీని దీనికి కేంద్రం నామినేట్ చేస్తుంది. ఇక ప్రధానంగా ఈ ఇయర్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్న ప్రాంతం ఇది. భారతదేశ జాతీయ మహిళా కమిషన్ మొట్టమొదటి చైర్పర్సన్ జయంతి పట్నాయక్. 1992 నుంచి 1995 వరకు జయంతి పట్నాయక్ మొట్టమొదటి మహిళా కమిషన్ చైర్పర్సన్గా వ్యవహరించారు. అయితే ఇటీవలే జయంతి పట్నాయక్ గారు మరణించడం జరిగింది. 28 సెప్టెంబర్ 2022న తుది శ్వాస విడిచారు. ఇక్కడ ప్రధానంగా మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ కావడంతో ఈ కమిషన్ గురించి, అలాగే ఈమె గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.